వాటికన్ తెలుగు వీక్షకులందరికీ పరిశుద్ధ సెసిలియమ్మ గారి పండుగ శుభాకాంక్షలు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత సెసిలియమ్మ గారి పండుగను కొనియాడుచున్నది. రోమను కన్య, సంగీత కళాకారులు, గాయకులు, సంగీత సాధనాల తయారీదారుల, కవుల యొక్క పాలక పునీతురాలు, వేద సాక్షి. స్త్రీ సభ తొలి సంవత్సరాల నుండే వేద సాక్షిగా మరణించిన పునీత సెసిలియమ్మ గారు క్రైస్తవాళిచే భక్తిపూర్వకంగా కీర్తింపబడుచున్నారు. 2వ శతాబ్ది అంతంలో ఒక ధనిక కుటుంబంలో ఉన్నత వంశంలో ఈమె జన్మించారు. చిన్నతనం నుండి సెసిలియా గారికి సంగీతం అంటే మక్కువ. అందులో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించి ఆ దేవాది దేవుని కీర్తనలతో స్తుతించారు. వారు కలవారి కుటుంబములకు చెందినా కానీ క్రైస్తవ ఆదర్శాలతో పెరిగారు. దైవసేవ కోసం ఒక కన్యగా పరిశుద్ధ జీవితం గడుప నిశ్చయించుకున్నారు. ఉపవాసాలు ఆచరిస్తూ అన్ని రకాల జపతప, దాన ధర్మ కృత్యాలను నిర్వహించేవారు. సెసిలియమ్మ గారికి యుక్త వయసు రాగానే దైవాంకితం చేసుకోవాలని వారి జీవిత ఆశయాన్ని తల్లిదండ్రులు లెక్కపెట్టక వలేరియన్ అనే ఒక ధనవంతుడు అందగాడైన అన్యునితో వివాహం జరిపించారు. కానీ పునీత సెసిలియమ్మ గారు దైవకృపతో తన భర్త అయిన వలేరియన్ను విన్నవించుకొని ఆమె కన్యవలే జీవించాలని వారి నిర్ణయాన్ని వారి ముందు ఉంచి దేవుని మహిమను చూడమని అన్యులైన వలేరియన్ను, త్రిబుర్షియన్ను కూడా మార్చి వారికి పవిత్ర సంఘంలో స్వీకరింపచేసి వారును వేదహింసల కాలంలో క్రీస్తును గూర్చి ప్రకటిస్తూ వలేరియన్ మరియు అతని సోదరుడు వేదసాక్షులుగా మరణించుటకు ఈ పునీతురాలు ఎంతో తోడ్పడినారు. సెసిలియమ్మ నిత్య కన్యగా క్రీస్తు సాక్షిగా జీవిస్తూ యేసుక్రీస్తు నిజమైన దైవం, క్రైస్తవ మతమే నిజ ఏకమతమని బోధిస్తూ దేవునికి సాక్షిగా నిల్చున్న కాలంలో వేదహింసల వలన ఆమె ముక్కు నోరు మూయబడి ఆమె స్నానాల గదిలో శిక్ష అమలు చేయబడినది. దైవకృప ఆమెకు తోడుండగా ఈ శిక్ష ఆమెకు విఫలమైనది. తదుపరి ఆమె మెడపై 3 కత్తివేటులు బలంగా వేశారు. 3 దినములు చావు బతుకుల మధ్య విలవిలలాడుచు క్రీస్తు కోసం మరణించేదానికంటే ఏది కూడా నన్ను ఎక్కువ ఆనందపరచదు అని సందేశమిస్తూ తనను శిక్షించిన వారిని మన్నిస్తూ నా యేసుక్రీస్తు ప్రభు వధువుని నేను అని స్వర్గప్రాప్తులయ్యారు. పునీత సెసిలియమ్మ వలె మనం కూడా క్రీస్తు ప్రేమను చాటుచు యేసే ఈ లోకానికి రక్షకుడు అని స్తుతిస్తూ గానం చేద్దాం. గాయని గాయకులకు, కవులకు పునీత సెసిలియమ్మ గారి పండుగ శుభాకాంక్షలు.